ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బికోడూరు మండలం కసానగరంలో ఉన్నటువంటి కస్తూర్బా స్కూల్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలతో జాతీయ గీతాన్ని పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యా కమిటీ చైర్మన్ మున్నెల్లి వరకుమారి టీచర్స్ కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. తర్వాత ఎన్నో గీతాలకు నృత్యం చేసి బల అనిపించారు. అనంతరం టీచర్స్ మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం ఎంతో మంది త్యాగ నాయకులైన మహాత్మా గాంధీ, బాల గంగాధర్ తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి ఇలా ఎంతో మంది వీర వనితలు త్యాగ ఫలితమే ఈనాడు మనం స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నామని, మనం కూడా మన నాయకులు నడిపించిన మార్గంలో శాంతి, ప్రేమ, సేవ సమాజంలో సాజీవనం చేయాల్సిన బాధ్యత మనపైన ఉందని, అందుకే ప్రతి విద్యార్థిని చిన్నతనం నుండి క్రమశిక్షణతో పట్టుదలతో అనుకున్న పనిని సాధిస్తారని, ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటూ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ మున్నెల్లి వరకుమారి, వైస్ చైర్మన్ లక్ష్మీదేవి, HM శ్రీలత, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ మరియు తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. తేజ బ్లాక్ సెల్యూట్ ఫోటో తీయమ్మ, దీంట్లో అందరూ అటెన్షన్లో ఉండి సెల్యూట్ చేస్తాము. ఆడ ఇట్లా కొట్టి అటెన్షన్లో ఉంటాం ఫోటో. ఇక్కడ ఉన్నటువంటి మేడం వాళ్ళకి, పిల్లలకి అందరికీ కూడా 78 అంటే 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేసుకుంటున్నాము, ఆగస్టు 15 అనేటువంటిది ప్రతి సంవత్సరం మనము స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కాలేజ్ డేస్ కానీ చదువుకునేంత రోజుల వరకు కూడా మనము ఈ సెలబ్రేషన్ చేసుకుంటాం. అంటే ఒక స్కూల్స్లో ఈ ప్రత్యేకత ఎందుకు చేస్తున్నారు, మిగతా ఇండ్లలో వాళ్ళు అనేది కూడా తెలియాలనేసి ఇప్పుడు మన మంత్రి గారు ఇంటికి కూడా ప్రతి ఒక్కరూ ఒక జెండాను ఎగరవేయాలి, ప్రతి ఇంటి ముందర ఒక జెండా ఉండాలి అనేసి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు. అంటే
విద్యార్థులకే కాదు, ఎడ్యుకేషన్ పర్సన్సే కాదు, చదువు లేని వాళ్ళు, ఏం తెలియని వాళ్ళకు కూడా స్వతంత్రం అంటే ఏంటి, జెండా యొక్క గొప్పదనము, ఆ విలువలను కూడా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనేసి కార్యక్రమాలు ఈ మధ్య చేస్తూ ఉన్నారు. మనము ఈరోజు ఎంతోమంది గొప్ప వ్యక్తులు మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. వాళ్ళల్లో మహాత్మా గాంధీ, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకా సుభాష్ చంద్రబోస్, నేతాజీ, వీళ్ళందరూ కూడా మనకు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి సమర యోధులు. అంటే స్వాతంత్రం అంటే బ్రిటిష్ వారి నుండి మనకు భారతీయులుగా స్వేచ్ఛను కావాలి అనేటువంటి ఉద్దేశంతో, అంటే మనల్ని, మన రాజ్యంని, మన దేశాన్ని వేరే దేశం వాళ్ళు, బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు వచ్చి పరిపాలన చేసి ఇక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని ఒక బానిసలుగా ఉపయోగించుకుంటూ మన దేశంలోనే మనల్ని అనగదొక్కినటువంటి రోజులు ఉన్నవి. అప్పుడు అన్నీ కూడా మనకు బుక్స్లో వచ్చింటాయి, చదువుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఎలా మనల్ని ఇబ్బంది పెట్టారు, ఏం చేసి అలాంటివంటి అన్నీ కూడా మనము తెలుసుకున్నాం. కాబట్టి మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని అలా పాలించి మనల్ని బానిసలుగా చూడడం ఏంటనేసి మన వాళ్ళల్లో, మన తెలుగు ప్రజలలో, తెలుగు జనాలలో వచ్చినటువంటి వీళ్ళు గొప్ప వాళ్ళుగా నిలబడి ఏం చేశారు, వీళ్ళను వెనక్కి పంపించేయాలి అనేసి ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి వాళ్ళ చేత కొట్టించుకున్నారు, జైలుకి వెళ్ళారు. ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళని భారతదేశం నుంచి వెళ్ళగొట్టేశారు. అప్పుడు మనకి ఇండియా అనేటువంటిది, భారతీయులకు స్వతంత్రంగా ఇండియా అనేటువంటిది మనకు అప్పుడు హక్కును దక్కించుకున్నాం. తర్వాత మళ్ళీ జనవరి 26ను కూడా చేస్తారు, అది రిపబ్లిక్ డే. అంటే ఇంకా అప్పుడు పూర్తిగా వచ్చింది స్వతంత్రం మనకు. ఇప్పుడు ఆగస్టు 15న వాళ్ళను వెళ్ళగొట్టేసి మనల్ని భారతీయులుగా గుర్తింపు తెచ్చుకున్నాము. 26న పూర్తిగా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాంటి స్వేచ్ఛ, స్వాతంత్రాలు అనేటువంటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి. హక్కులు అనేటువంటివి ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి ఉంటాయి అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. ఏదైనా అది ఏమంటారు చూడండి, అడగడం అనేటువంటిది ధర్మం. ఇది మనది అన్నప్పుడు అడిగి దానిని మనము జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి ఇలా స్వాతంత్ర దినోత్సవము రోజున వారి గురించి మనము కొన్ని విషయాలని తెలుసుకున్నాం. ఓకేనా?